మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. అనేకమైన వర్తమానముల చేత ఆధ్యాత్మికముగా ఎదుగుచు దేవుని నామమునకు మహిమ కలిగేటట్లు మీ ఆత్మీయ జీవితాలు నడిపించబడుతూ ఉన్నవని ఆత్మీయంగా నేను గ్రహించగలుగుతూ ఉన్నాను. ఈ కడవరి దినములలో దేవుని సేవ చేస్తున్న దైవ సేవకులకు, అలాగే సంపూర్ణ సిద్ధి చెందాలన్న విశ్వాసులకు, అన్యజనులకు, ఎవరికి కావలసినటువంటి వర్తమానాలు వారికి పరిశుద్ధాత్ముడు పంచిపెట్టుచూ ఉన్నాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆయా సమయాలలో దైవ సేవకులకు, సంఘస్థులకు, అలాగే లోకస్తులైనటువంటి అన్యజనులకు ఎవరికి సంబంధించిన విషయాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత బోధించుటకు యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి వీలైనప్పుడు ఆయా సమయాల్లో మీరు వాటిని వింటూ ఆత్మీయంగా బలపడటానికి ప్రభు మహాకృప కనికిరాన్ని చూపుతూ ఉన్నారు. ఈరోజు సేవకులకు సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధాత్ముడు నా హృదయంలో పెట్టారు. అది నేను మీకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. దైవజనుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనములో ఇలా వ్రాస్తున్నారు, చదువుతున్నాను. ఆ సువార్త విషయములో నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడు గాను, బోధకుడును గాను నియమింపబడి తిని. సువార్త విషయములో నేను బోధకునిగా నియమింపబడి తిని అని పౌలు చెప్పారు. 2వ అధ్యాయం 7వ వచనం, మొదటి పత్రిక, ఇక్కడ కూడా చివరిలో ఒక మాట చెప్తున్నారు. అన్యజనులకు బోధకుడునుగా నియమింపబడి తిని. ఒక సేవకుని యొక్క దేవుని నియామకం. దేవుడు నన్ను ఒక బోధకుడుగా నియమించారు అని పౌలు తన సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఒక పత్రికలోనేమో సువార్త ప్రకటించుటకు, ఇంకొక పత్రికలోనేమో అన్య జనులకు నన్ను బోధకునిగా లేక బోధకుడుగా నియమించారు దేవుడు అని చెప్తూ ఉన్నారు. ఈ రోజున ప్రతి దైవ సేవకుడు గమనించవలసింది, నా పట్ల దేవుని యొక్క నియామకం, నన్ను ఒక బోధకుడుగా నియమించారు దేవుడు అనే సంగతులు తెలియజేయాలి. సేవకుల గురించి చాలా విషయాలు బైబిల్లో వ్రాయబడి, నేను ఒక వెలుగుగా నియమించి తిని, కొన్ని చోట్ల అపోస్తులుగా నియమింపబడి తిని, కొన్ని చోట్ల ఒక కాపరిగా నేను నియమింపబడి తినని సేవకులకు రకరకాలుగా పోల్చి మాట్లాడుతూ లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక నిజమైన మంచి సేవకుడు నన్ను బోధకునిగా దేవుడు నియమించారు అనే సంగతి తెలుసుకోవాలి. బోధకుడు అంటే ఇంగ్లీష్లో మనకు తెలుసు,
టీచర్ అంటారు. ఒక ఉపాధ్యాయుడు తన దగ్గరున్న విద్యార్థులకు ఎలా బోధిస్తాడు? బోధకుడు అంటేనే అర్థం ఇంగ్లీష్లో టీచర్ అని చెప్పాను కదా. అనువాదం చేసేవాడు, ఇతరులకి బోధించువాడు అని అర్థం. నా ప్రియమైన సహోదరులారా, బైబిల్లో మొదటిగా మనం గమనిస్తే మనం ఆరాధిస్తున్న దేవునికి ఒక మంచి పేరు ఉంది. యోబు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు గమనించండి. దేవునికి పోలినటువంటి బోధకుడు ఎవరు లేరు అని వ్రాయబడింది. మన దేవుడే ముందు మనకు ఒక బోధకుడు. అందుకే ఈ లోకానికి యేసుక్రీస్తు సశరీరుడిగా వచ్చి ఆయన ఒక బోధకుడుగా ప్రదర్శించబడుతూ, ఒక బోధకుడుకు ఉండవలసిన లక్షణాలు ఏమై ఉన్నాయో ఆయన కలిగి జీవించి, ఆ తరువాత తనను వెంబడిస్తున్నటువంటి 12 మందికి, 70 మందికి, వేల కొలది సేవకులకు, విశ్వాసులకు ఒక మాదిరిగా యేసుక్రీస్తు జీవించి వెళ్ళారు. యేసుక్రీస్తు సశరీరుడిగా సంచరిస్తున్న రోజుల్లో యేసు అని పిలిచేవారు తక్కువ, ప్రభువా అని పిలిచేవారు తక్కువ, ఇంకా వేరే వేరే పేర్లతో పిలిచేవారు చాలా తక్కువ. పరిసయ్యులు కానివ్వండి, సద్దుకయ్యులు కానివ్వండి, ప్రధాన యాజకులు కానివ్వండి, యేసు ప్రభుని వెంబడిస్తున్న శిష్యులు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, అందరి నోట యేసు ప్రభువును గూర్చి మాట్లాడే మాటలు ఆయన ఎలా పిలుస్తాయో తెలుసా? బోధకుడా, బోధకుడా, బోధకుడా. అంటే ఆయన ఒక మంచి బోధకుడు. బోధకుడు అంటే ఎవరో బోధకునికి తగిన లక్షణాలు ఏమిటో ఆయన జీవించి, ఆ తర్వాత తనను వెంబడిస్తున్నటువంటి సేవకులకు కూడా తెలియజేశారు. దర్శనం పొందుకొని ఒక విలువైన పిలుపును తెలుసుకొని సేవ నిమిత్తమై తన్ను తాను ప్రతిష్ఠించుకొని అనేక మంది సేవకులను సిద్ధపరిచి సంఘాలను స్థాపించి, కొత్త నిబంధన దేవుని ప్రణాళికలన్నింటినీ పత్రికల ద్వారా ప్రపంచానికి సంఘ పరిపూర్ణతలకు బయలుపరిచినటువంటి దైవజనుడైన పౌలు చెప్తున్నారు, నేను కూడా యేసుక్రీస్తు వలె ఒక బోధకునిగా నియమింపబడి తిని. ఈ రోజుల్లో చాలామంది మనుషుల ద్వారా నియమింపబడుతున్నారు, లేక వారి కుటుంబ పోషణ కొరకు నియమింపబడుతున్నారు. ఒక దేవుని ప్రత్యేక నియమం లేక నియామకం ఒక సేవకుని పట్ల ఏమిటంటే, నీవు ఒక బోధకునిగా నేను నియమించి తిని. ఒక బోధకుని యొక్క ఆశీర్వాదాలు ఎన్నో ఉంటాయండి. ఒక బోధకుని యొక్క చక్కని సుగుణాలు బైబిల్లో కొన్ని వ్రాయబడి ఉన్నాయి. ఆ బోధకుని యొక్క లక్షణాలన్నీ కొన్నిటిని తెలుసుకుందాం. గమనించండి, ఒక్కొక్క విషయాన్ని కొన్నిటిని క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనాన్ని గమనించండి. యేసు ప్రభు సశరీరుడిగా సంచరిస్తున్న ఆ రోజుల్లో నీకోదేము అనే ఒక ఇశ్రాయేలీయుల బోధకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. బాగా వయసు మీద పడినటువంటి వృద్ధుడు, భక్తిపరుడు, ఒక ఇశ్రాయేలు సర్వ సమాజానికి బోధకుడు అని వ్రాయబడింది.
యేసు ప్రభువుని పొగుడుతున్నారు. నువ్వు దేవుని వద్ద నుండి వచ్చినావు, అందుకే నీ ద్వారా ఈ క్రియలన్నీ బయలుపరచబడుతున్నాయి అంటే, యేసు ప్రభు ఒక వ్యక్తి క్రొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యాన్ని చూస్తారు, ప్రవేశిస్తారని చెప్పారు. ముసలివాడునైనటువంటి నేను చనిపోయి మరలా నా తల్లి గర్భములో నుండి బయటికి రావాలా అని చెప్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఈ మాట అంటారు. 10వ వచనాన్ని గమనించాలి. ఇశ్రాయేలీయులకు బోధకుడు అయ్యుండి ఈ సంగతిని నీవు ఎరిగి ఉండవలేదా అంటే, బోధకుడు అన్నిటినీ ఎరిగి ఉండాలి. ఇంకొక మాట చెప్తున్నా గమనించండి, ప్రతి లేఖనమును ఎరిగి ఉండాలి. ఇశ్రాయేలులకు బోధకుడవు, ఇది కూడా నీకు తెలియదా? ఈ విషయం కూడా నీకు అర్థం కావట్లేదా? మంచి మనసున్నటువంటి వ్యక్తి, ఏమండి, యేసు ప్రభు మీద చాలా ఇష్టపడి యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి, బోధకుడని అనేకుల మధ్యలో పిలువబడుతున్నటువంటి వ్యక్తి, మరి బోధకునికి ఎందుకు తెలియలేదు? ఇక్కడ వ్రాయబడింది 3వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనంలో, ఇశ్రాయేలుకు బోధకుడివి, ఇదిగో నీకు తెలీదా? దీన్ని ఎరిగి ఉండలేదేంటి అంటే, బోధకుడు అన్నిటినీ ఎరిగి ఉండాలి. ప్రతి లేఖనమును వివరించగలగాలి, ప్రతి లేఖనమును తెలుసుకోగలగాలి. ఓ మాట చెప్తా గమనించండి. ఒక టీచరు, అది ఏ క్లాస్ అయినా సరే అండి, 5th క్లాస్కి ఒక టీచర్ ఉంటారు, 10th క్లాస్కి ఒక టీచర్ ఉంటారు, ఏమండి, ఇంటర్కు, డిగ్రీకి, బీటెక్, ఎంటెక్ ఎవరికి సంబంధించిన క్లాసులకు ఒక టీచర్ ఉంటారు. మంచిది. ఒక టీచర్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి బోధించేటప్పుడు ఆ సబ్జెక్టు పూర్తిగా ఆ టీచర్ తెలుసుకొని ఉండాలి. తెలుసుకొని ఉంటేనే ఆయన టీచర్. ఆయన చెప్పేది ఆయనకు తెలియకపోతే స్టూడెంట్స్కి ఒక టీచర్ ఎలా బోధిస్తారు? 5th క్లాస్ టీచర్ ఉన్నారనుకోండి, వారికి సంబంధించిన సబ్జెక్టులన్నీ ఆయన తెలుసుకొని వారికి చెప్పాలి. 10th క్లాస్ టీచర్ ఉన్నారనుకోండి, ఆ టీచర్ గారు ఆ సబ్జెక్టులను తెలుసుకొని ఏమండి స్టూడెంట్స్కి బోధించాలి. ఇప్పుడు టీచర్కే సబ్జెక్ట్ తెలియలేదనుకోండి, స్టూడెంట్స్కి ఏం బోధిస్తారు? ఉపాధ్యాయునికే తెలియకపోతే విద్యార్థికి ఏం తెలియజేస్తాడు? ఇప్పుడు నీకోదేమో అనే వ్యక్తి ఏమండి బోధకుడే, పైకి ఉపాధ్యాయుడే, కానీ ఆయనకి సబ్జెక్ట్ తెలియదు. నేటి కాలంలో కూడా చాలామందిని చూస్తుంటా నేను. ఆదికాండం, ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో పాత నిబంధన సేవా విధానాలు ఏమిటి, క్రొత్త నిబంధన సేవా విధానాలు ఏమిటి, సువార్త ఎలా ప్రకటించాలి, సంఘములో ఎలా బోధించాలి, ఏమండి ఒక సంఘ కాపరికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి, వాక్యాన్ని బోధించేటప్పుడు అతని వస్త్రధారణ ఎలా ఉండాలి, విశ్వాసులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఆదివారం చెప్పే సందేశాలు ఏమిటి, బైబిల్ స్టడీలో చెప్పే సందేశాలు ఏమిటి, శనివారం పరిశుద్ధాత్మ కూడికల్లో చెప్పాల్సిన సందేశాలు ఏమిటి, ఉపవాస కూడికల్లో బోధించాల్సిన విషయాలు ఏమిటి, సువార్త సభలకు వెళ్తే ఆ సువార్త సభల్లో ఏం బోధించాలి, ఆదరణ కూటానికి వెళ్తే ఆదరణ కూటంలో ఏం వాక్యం చెప్పాలి, పెళ్ళికి వెళ్తే పెళ్ళిళ్ళప్పుడు ఏం ప్రసంగాలు చేయాలి,
చాలామందికి లేఖనాలు తెలియట్లేదు, గ్రహించలేకపోతున్నారు. పౌలు తిమోతికి వ్రాస్తూ ఒక మాట అంటారు, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును బోధించుటకు నీవు సమర్థుడివై ఉండవలెను. మరొకసారి చెప్తున్నా, ఈ రోజుల్లో చాలామంది నేను గమనిస్తూ ఉంటాను, సేవకులు కూడా చివరికి సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్లో ఉన్న బయోడేటా మొత్తం తెలుసుకుంటారు, ఒక ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో ఉన్న విషయాలని తెలుసుకుంటారు, ఫేస్బుక్ విషయాలు పూర్తిగా తెలుస్తుంటాయి, వాట్సాప్ విషయాలు ఇంకా బాగా తెలుస్తుంటాయి. ఈ వ్యర్థమైనవన్నిటినీ, ఈ చెత్తంతా చాలామంది తెలుసు, కానీ ప్రతి లేఖనమును చదవాలి, ధ్యానించాలి, అందులో ఉన్న విషయాలు తెలుసుకోవాలి అనే సంగతులు ఈరోజు చాలామందికి తెలియదు. మొదటి శతాబ్దంలో ఒక అపోస్తులైన పౌలు గారు బోధించిన, పేతురు బోధించిన, అలాగే స్టెఫెను భక్తుడు బోధించిన, మీరు గమనించాలి, పూర్వము నుండి దేవుడు ఏ ఏ కార్యాలు చేసుకుంటూ వచ్చారు, ఏ ఏ భక్తులను ఏ విధంగా నడిపించుకుంటూ వచ్చారు అని సబ్జెక్ట్ని చెప్తూ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు లేఖనముల ద్వారా ఏ విధంగా ఈ లోకానికి ససేడిగా వచ్చారు, ఏ విధంగా సిలువ వేయబడ్డారు, గాయపరచబడ్డారు, రక్తం గార్చారు, ప్రాణం పెట్టారు, ఆ తరువాత అందరూ మారు మనసు ఎలా పొందాలి, బాప్తిస్మాలు ఎలా పొందాలి, పరిశుద్ధాత్మను ఎలా పొందుకోవాలి, ఏమండి ఇలా చెబుతూ సంఘ స్థాపన గురించి, సంఘ పరిపూర్ణతల గురించి మాట్లాడేవారు. పూర్వపు చరిత్ర తీసుకొని వచ్చేవారు, మధ్యలో జరిగే విషయాలు చెప్పేవారు, సంఘ పరిపూర్ణతల గురించి మాట్లాడుతూ వచ్చేవారు. మరి ఈ రోజున చాలామందికి అది అర్థం కావట్లేదు. నా ప్రియమైన సహోదరులారా, అందుకే బోధకుడు ప్రతి లేఖనమును ఎరిగి ఉండాలి. అలా ఎరిగి లేకపోతే సేవకుడా, విద్యార్థి ఉపాధ్యాయునికి చెప్పే పరిస్థితులు వస్తాయి. మీకు ఈ విషయాలు తెలుసా? హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు దైవజనుడైన పౌలు ఇలాంటి వారిని గురించే మాట్లాడారు. ఏమని మాట్లాడారు? కాలమును బట్టి చూచినప్పుడు మీరు బోధకులై ఉండవలసిన వారై, ఉపాధ్యాయులుగా ఉండవలసిన వారు. కానీ మొదటి మూల పాఠములు మరొకరు మీకు నేర్పవలసి వచ్చింది. ఉపాధ్యాయుడు విద్యార్థి దశకి వెళ్ళిపోయాడు. కొన్ని చోట్లకి స్వార్థ సభలకు వెళ్తూ ఉంటే అక్కడ సిద్ధాంతాల వాతావరణం చూస్తే అసలు లేఖనాలు తెలుసా లేదా అనిపిస్తుంది నాకు. ఎక్కడ ట్రైనింగ్ లేదా వీరికి? సెమినార్ ఎక్కడ చేయలేదా ఏంటి సేవా విధానాలు ఏమిటి, సంఘ పద్ధతులు ఏమిటి, ఈ విచ్చలవిడితనం ఏమిటి అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా అనుభవంగా కొన్ని మాటలు చెప్తా ఉంటే అప్పుడు అంటారు, మాకు తెలియదు అన్నయ్య అంటారు. తెలియకపోతే ఎలా ఉంటుంది? బైబిల్లో రాయబడింది, ఒక అధ్యక్ష పదవిని ఎవరైనా కానీ ఆ బాధ్యతను తీసుకునేటప్పుడు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదట. ప్రియమైన సహోదరులు, ఇక్కడ చూడండి, కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. కానీ మొదటి మూల పాఠములు మరలా మీకు ఒకరు నేర్పవలసి వస్తుంది. ఏమిటి మొదటి మూల పాఠములు? క్రొత్త నిబంధన సంఘానికి కొన్ని మూల పాఠాలు ఉన్నాయి, పునాది సిద్ధాంతాలు. హెబ్రీ పత్రికలోనే 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో రాయబడింది, మారు మనసు పొందుట, దేవుని యందరి విశ్వాసం ఉంచుట,
బాప్తిస్మలను కూర్చిన బోధ, మృతుల పునరుద్ధానము, భక్తిహీనుల యొక్క తీర్పు, ఇవన్నీ మూలోపదేశములు అని పౌలు బోధించారు. ఇవి ఈ ఫండమెంటల్ డాక్ట్రిన్. ఇది ప్రారంభంలోనే అందరికి తెలియాలి. ఒక వ్యక్తి బీటెక్ చేసినా ఎంటెక్ చేసినా అది ఆ ఏబిసిల దగ్గర నుంచి రావాలి, వీళ్ళ దగ్గర నుంచే రావాలి, ఆ బిగినింగ్ నుండి. ఆ బిగినింగే తెలియకపోతే ఒక సేవకునికి విద్యార్థి దశకి వెళ్తారనే అర్థం. అందుకే 13వ వచనంలో అంటారు, 5:13, నీతి వాక్య విషయములో మీకు అనుభవం లేదు, పాలు త్రాగవలసిన వారే మీరు, ఇంకా శిశువులను పోలి ఉన్నారు. నీతి వాక్య విషయంలో అనుభవం లేదు, వాక్యంలో అనుభవం లేదు. ఒక సేవకునికి లోకములో అనుభవం లేకపోయినా, ఈ ఇంటర్నెట్లో అనుభవం లేకపోయినా, మీడియాలో అనుభవం లేకపోయినా, ఏమండి, దేవుని వాక్యములో అనుభవం ఉండాలి, సేవా విధానాలలో అనుభవం ఉండాలి. దేవుడు ఒక బోధకునిగా నియమించినందుకు ఒక సేవకుని, ఓ సేవకుడా, నీవు ఒక బోధకుడివి, ప్రతి లేఖనమును ఎరిగి ఉండు. అలా ఎరిగి ఉన్నప్పుడే ప్రజలు ఆ బోధకుని దగ్గర నేర్చుకోవటానికి ఇష్టపడతారు. యోహాను సువార్తలో మరొక విషయాన్ని కూడా చెప్తాను. 13వ అధ్యాయం మీరు 14వ వచనాన్ని గమనించండి. యేసుక్రీస్తు ఒకసారి తన సేవకులైన ఆ 12 మందిని పిలిచి వారిని వరుసగా కూర్చుండబెట్టి, మనకు తెలుసు, ఒక పళ్ళెం తీసుకొని అందులో తన సేవకుల పాదములు పెట్టి నీళ్ళు తీసుకొని పాదాలు కడుగుతూ ఒక తువాలతో తుడుస్తూ ఉన్నారు. 12 మంది ఆశ్చర్యంగా చూస్తున్నారు యేసు ప్రభువుని. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభువా మీరా నా పాదాలు కడిగేది, ప్రభువా మీరా నా పాదాలు కడిగేది అని ఒకరు ముఖం ఒకరు చూస్తున్నారు. యేసు ప్రభువుని వింతగా భావించుకున్నారు. 14వ వచనంలో ఒక మాట అంటారండి, నేను బోధకుడిని, నన్ను మీరు బోధకుడు అని పిలుస్తున్నారు. బోధకుడునైనటువంటి నేను మీ పాదములు కడిగినట్లు, మీ పాదముల దగ్గరకు వచ్చినట్లు మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుగుకొనుడి. బోధకునికి ఉండవలసినటువంటి రెండవ లక్షణం ఏమిటంటే పాదాలు దగ్గర ఉండే స్థితి. పాదాల దగ్గర ఉండే స్థితి ఏంటి తెలుసండి? తగ్గింపు జీవితం. యేసుప్రభు అందుకే అంటారు, నేను పరిచర్య చేయుటకు కాదు వచ్చింది, పరిచర్య చేయించుకోవడానికి కాదు వచ్చింది, పరిచర్య చేయుటకు వచ్చి తిని. పరిచర్య అంటే వాక్య పరిచర్యే కాదండి. యేసు ప్రభు నేను దేవునితో సమానుణ్ణి, విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకోలేదు. ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం మనకు తెలుసు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. పౌలు బోధిస్తున్నారు, ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని శిలువ మరణము పొందునంతగా ఆయన తన్ను తానే తగ్గించుకున్నారు, రిక్తునిగా చేసుకున్నారు. ఈ రోజున చాలామంది సేవకులు మేము బోధకులము అని పిలువబడుతున్నారు, కానీ ఆ బోధకుని యొక్క చూపు పాదాల దగ్గర ఉండలేదు, పైకి ఉంటుంది.
బోధకుని చూపు కిందకుంటలేదు, పాదాల దగ్గరికి రావట్లేదు, పైకి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు చూపు పైకే ఉంటుంది. మరొకసారి చెప్తున్నా, హోసన్న మినిస్ట్రీ అధినేత గొప్ప దైవజనులు యేసన్న గారు మాకు నేర్పిన చక్కని ఆత్మీయత. పాదాల దగ్గర ఉండటమే నేర్పారు. మరొకసారి చెప్తున్న, పాదాల దగ్గరే ఉండాలి. ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. మనం ఏ బండ నుండి చెక్కబడితమో, ఏ గుంట నుండి తీయబడితమో అనే సంగతి మనకు తెలియాలి. అందుకని మరియా గురించి బైబిల్లో వ్రాయబడింది. యేసు ప్రభు కృతజ్ఞత సందర్భంగా ఇంటికి వచ్చిన పాదాల దగ్గరే కూర్చుంది. యేసు ప్రభు రెండోసారి లాజరు చనిపోయినప్పుడు వస్తే పాదాల దగ్గరే కూర్చొని పాదాల మీద పడింది. యేసు ప్రభు లాజరు మృతులను తిరిగి లేచారనే ఆ శుభ సందర్భంగా ఇంటికి వస్తే మరలా ఆమె కలిగిన సమస్తాన్ని పాదాల దగ్గరే పెట్టింది. తగ్గింపు జీవితం చాలా అవసరం. మరోసారి చెప్తున్నా, తగ్గింపు జీవితం చాలా అవసరం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం, మీరు 5వ వచనాన్ని గమనించండి. కొంతమందికి లేఖనాలు అర్థం కావు. చెప్పుడు మొట్టు చెప్తారు, వినటానికి మాత్రం వింటారు, ఆ ప్రకారంగా నడవరు, గైకోనలేరు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తారు. మంచి మాట. తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఈ రోజుల్లో చాలామంది దేవుల్లో అణిగి ఉండలేకపోతున్నారు. మరోసారి చెప్తున్నా, తన్ను తానే హెచ్చించుకోవడానికి ఏమైనా సరుకుందా అంటే అదేం ఉండదు. పౌలు అంటాడు గలతీ పత్రికలో, వారు వట్టివారు అయ్యుండి మేము ఎన్నదగిన వారము, ఎన్నికైన వారిమి అనుకుంటూ ఉంటారు. ఇది హామాన్ ఆత్మ. ఎవరినైనా గణపరచాలంటే రాజు ఏం చేయాలని అడిగితే వెంటనే హామాన్ అంటాడు, నన్ను తప్ప నేను గాక ఇంకెవరిని గణపరుస్తారు, ఇంకెవరున్నారు నాకంటే మొనగాలు అనుకుంటూ ఉంటాడు. ఈ రోజుల్లో కూడా చూడ చాలామంది కొంచెం దేవుల్లో మరుగై ఉండరు, దేవుల్లో అణిగి ఉండరు. రాష్ట్రంలో నేను గొప్ప వ్యక్తిని, దేశంలో నేను గొప్ప వ్యక్తిని అని తమను తామే హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది వాక్యానికి విరుద్ధం. ఒక బోధకుడు ఎప్పుడు గొర్రె చూపంతా తల వంచి ఉంటుంది. ఒక బోధకుడు ఎప్పుడు పాదాల దగ్గర ఉండటమే నేర్చుకోవాలి. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు హెచ్చిస్తారు, ఉన్నత స్థాయికి తీసుకొని వస్తారు. అప్పటి వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద అణిగి మణిగి ఉండాలి. దేవుడు ఒక సమయం ఇచ్చినప్పుడు ఎవరు ఆపలేరు ఆ అభివృద్ధిని. ఆయన అలా ముందు తీసుకొని వెళ్తాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దావీదు చేతిలో ఎన్నో సంవత్సరాలు ఉంది ఒడిశా. ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా దాన్ని వాడుకుంటున్నారు. ఏ రోజు ఆయన మీద వ్యసన పడదు. వ్యాఖ్యానం చేస్తాను, వినండి. ఆయన చేతిలోనే ఉంది. అలాగే దేవుని చేతులు, ఆ బలిష్టమైన చేతి క్రింద మనం ఉండాలి. ఒక సమయం వచ్చింది, అదే ఒడిశాను దేవుడు వాడుకున్నాడు. ఒక్కసారి ఇశ్రాయేలుకు జయము కలిగేటట్లు గొల్యాతుని ఓడించడానికి అదే ఒడిశాను దేవుడు వినియోగపరుచుకున్నాడు. మోషే చేతిలో ఎంతో కాలం ఉంది కర్ర. అది కేవలం ఎండిపోయిన కర్ర.
తనకిష్టమైనట్లుగా దాన్ని పెడతా ఉంటాడు. ఒక కోడి పెట్టుందనుకోండి, ఒక 21 రోజు అది కుంపట్లో పొదిగినప్పుడు ఆ కుంపట్లో గుడ్లు పెడతారు చాలామంది. ఆ కోడి పెట్ట ఏం చేసి తెలుసండి, ఒక్కొక్క గుడ్ని ఒక్కొక్క విధంగా మారుస్తూ ఉంటుంది. ఒకరోజు చూస్తే ముందు పెడుతుంది, ఒకరోజు చూస్తే వెనుక జరుపుతుంది, ఇంకొక రోజు చూస్తే ఇటు ప్రక్క తిప్పుతుంది, ఇంకొక రోజు చూస్తే ఇటు ప్రక్క తిప్పుతుంది. 21 రోజు కొన్నిసార్లు ముందు పెడుతుంటుంది, కొన్నిసార్లు వెనక పెడుతుంటుంది, కొన్నిసార్లు ప్రక్కన పెడుతుంటుంది, కొన్నిసార్లు మధ్యలో పెడుతూ ఉంటుంది. అన్నిసార్లు ఆ కోడిపెట్ట ఆ గుడ్లను త్రిప్పుతూ ఉంటేనే ఆ గుడ్లు పరిపక్వంలోనికి వస్తాయి. అయ్యి నన్ను ముందు పెట్టేమేమిటి, నన్ను వెనక పెట్టేమేమిటి, నన్ను ప్రక్కన పెట్టేమేమిటి, నన్ను మధ్యలో పెట్టేమేమిటి, నాకు గుడ్లు అన్నయ్య అనుకోండి, అందులో ఒక రూపం రాదు. అలాగే సేవకుడిని దేవుడు అవసరమైనప్పుడు ముందు పెడుతుంటారు, అవసరం లేనప్పుడు వెనక పెడుతుంటారు, ఒక్కొక్కసారి ప్రక్కన తీసేసినట్లుగానే ఉంటుంది. సంసోను కాలంలో ఎండిపోయి ఒక ఎముక ఉంది, పచ్చి ఎముక. ఆ ఎముకను ప్రక్కన పడేసినట్టే ఉంది. దేవుడు కొన్నిసార్లు తృణీకరించినట్టుగానే ఉంటుంది, దూరం చేసినట్టుగానే ఉంటుంది, ప్రక్కన పడేశారు అన్నట్లుగా ఉంటుంది. ఎన్ని అనుభవాల్లో మనం నడిపిస్తూ ఉన్నా ఆ బోధకుడు ఎలా ఉండాలంటే దేవుని బలిష్టమైన చేతి కింద అణిగిమణిగి ఉండాలి, పాదాల దగ్గరే కూర్చోవాలి. ఆ తగ్గింపుని ఎప్పటికీ కోల్పోకూడదు. ఒకరోజు ఆ గుడ్లలో నుంచి ఒక రూపం పరిపక్వం రావాలంటే ఏదో పెద్ద కులం ఉందని, విస్తారమైన డబ్బు ఉందని, పెద్ద సేవ చేస్తున్నామని సేవకులు ఎప్పుడు అనుకోకూడదు. పూర్వం చాలామంది సేవకులు సేవ చేశారు. ఏమండి, ఏలియా సేవ చేశారు, ఎలీషా గారు సేవ చేశారు, దైవ సేవకులు ఎంతోమంది సేవ చేశారు. వారి దగ్గర మిగిలి ఉంది ఏంటండి, వారికి ఏదో ఒక ఇల్లు ఉన్నట్లుగా బైబిల్లో వ్రాయబడలేదు, ఆస్తులు ఉన్నట్లుగా బైబిల్లో వ్రాయబడలేదు. వారు ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆస్తులు గొడవ లేదు, అంతస్తులు గొడవ లేదు, ఏమండి మినిస్ట్రీని గొడవ, ఏ గొడవ లేదు. వారికి మిగిలింది ఏమిటంటే పైన కప్పుకొని దుప్పటి ఒకటి, వారి ఆస్తి అది దుప్పటి. ఎలీషా కోరుకుంది ఏమిటి, అయ్యా నీ మినిస్ట్రీ అంతా నాకు ఇచ్చేయి అనలేదు, నీ మీద ఉన్న అభిషేకం నాకు ఈ బాబు చాలన్నాడు. ఆయనకి ఏమండి, ఒకసారి ఆలోచించండి. ఆ దుప్పటి ఈయన వారసత్వంగా తీసుకున్నాడు. ఈ రోజుల్లో చూడండి, పాదాల దగ్గర ఉండి తగ్గించుకోలేక సమస్తల్లో అవసరం లేని వివాదాలు, గొడవలు, పదవులను గూర్చి దేవుడు ఒక బోధకునిగా ఎందుకు నియమించారనే సంగతులు తెలియక ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరొక కోణంలో చెప్తాను, గమనించండి. యెషయా ప్రవచన గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి. ఆ 20వ వచనములో ఇలా వ్రాయబడింది, నా బోధకులు దాగి ఉండరు, మీరు కన్నులారా నా బోధకులను చూచెదరు. పైన క్రింద కొన్ని మాటలు ఉన్నాయి. నా బోధకులు దాగి ఉండరు, నా బోధకులను మీరు కన్నులారా చూచెదరు. బోధకుడు ఏమండి మరుగై ఉండకూడదు. అంటే ఆత్మీయతలో దేవుని ద్వారా ఒక సేవకుడు ఎప్పుడు పబ్లిసిటీ అవుతూ ఉండాలి. దేవుడు ఒక బోధకుడిని వాడుకుంటూ ఉండాలి. మరొకసారి చెప్తున్నా, ఒక బోధకుడిని దేవుడు వాడుకుంటూ ఉండాలి, దేవునిలో వాడబడుతూ ఉండాలి. ఇప్పుడు నేను ఈ మాట చెప్పాను అనుకోండి, మరుగై ఉండకూడదట. అందుకని వెంటనే ఫేస్బుక్లోకి వెళ్దాం, వెంటనే యూట్యూబ్లోకి వెళ్దాం, వెంటనే టీవీలో కనపడదాం,
వెంటనే వాట్సాప్లోకి వెళ్దాం, ట్విట్టర్లోకి వెళ్దాం, ఏమండి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్దాం, ఎన్ని లేవు, టెలిగ్రామ్లోకి వెళ్దాం, ఎన్ని లేవండి. మరుగై ఉండకూడదని చెప్పామనుకోండి వెంటనే ఫ్లెక్సీల్లో కనపడాలి. ఇది కాదండి, మరుగై ఉండకూడదంటే ఇది కాదు. ఒక సేవకుడు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో మంచి మాటలు రాయబడి, మీరు యూదయలోను గలిలయలోను సమరయలోను యెరూషలేములోను బోధిగంతముల వరకు సాక్షులై ఉండాలి. ఒక సేవకుడు బోధిగంతముల వరకు సాక్షిగా ఉండాలి. ఒక బోధకుని యొక్క నియామకం ఒక కులానికే కాదు, ఒక వర్గానికే కాదు, ఒక గ్రామానికే కాదు, ఒక మండలానికే కాదు. ఒక సేవకుడు బోధిగంతముల వరకు సాక్షిగా ఉండాలి. అలా ప్రార్థన చేసుకోవాలి సేవకుడు. మనంతట మనము పబ్లిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనల్ని గూర్చి ప్రజలు చేస్తారు పబ్లిసిటీ. యేసు ప్రభు కాలంలో మీరు గమనించండి, గుడ్డివాని కన్నులు తెరిచిన, మోగవారు మాట్లాడేటట్లు చేసిన, సమాధుల దొడ్లో నివాసం చేసే వ్యక్తిని బాగుపరిచిన, ఎన్ని చేసినా యేసుక్రీస్తు ఈ సంగతి ఎవరు చెప్పాకండి, ఈ సంగతి మరుగై ఉండాలి. మోషే కానుక నియమించినట్లుగా మీరు కానుకలు వేసుకోండి, ఎవరు చెప్పాకండి, ఎవరు చెప్పాకండి అని ఏమండి యేసు ప్రభు చెప్పేవారు. కానీ యేసు ప్రభు ఎవరికి చెప్పొద్దని ఎంత బ్రతిమిలైనా వారు పబ్లిసిటీ చేస్తామన్నారు. ఈ రోజున ప్రజలు పబ్లిసిటీ చేయట్లేదు సేవకుని, వారంతటా వారే పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మనము ఎంత ప్రభువులో మరుగై ఉంటామో దేవుడు అంత పబ్లిసిటీ చేస్తాడు. బోధిగంతముల వరకు ఒక సేవకుడు సాక్షిగా ఉండాలి. మొన్న నైజీరియా దేశానికి వెళ్ళినప్పుడు గొప్ప దైవజనులు 4 రోజులు ప్రార్థనలు నడిపిస్తూ ఒకరోజు ఒక మాట చెప్పారు. సేవకులందరికీ ఒక మంచి మాట. ఒక సేవకుడు బోధిగంతముల వరకు పరిచయమై ఆ తర్వాతే చావాలి అని చెప్పారు. అలా ప్రార్థన చేసుకోమని చెప్పారు. ఏమండి నైజీరియా దేశంలో మంచి సేవ చేస్తున్నటువంటి మినిస్ట్రీ, మంచి దైవజనులు, వేల సంఘాలు ఉన్నాయి, వేల మంది సేవకులు ఉన్నారు. అనేక దేశాల్లో పరిచర్య విస్తరించింది. ప్రపంచంలోనే పెద్ద ప్రార్థనా మందిరాన్ని నియమించారు. కానీ ఏ రోజు కూడా వారు నోటితో మాకు ఇన్ని వేల మంది సేవకులు ఉన్నారు, ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇన్ని దేశాల్లో పరిచర్య ఉందని చెప్పుకోలేదట దైవజనులు. వారి గురించి అనేకులు అక్కడ సాక్ష్యం చెప్తున్నారు. అంటే మనంతటా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంత మరుగై ఉంటామో దేవుడు ఆ వ్యక్తిని అంత పబ్లిసిటీ చేస్తూ ఉంటాడు. కొన్ని పరిస్థితులను బట్టి చూడండి, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో ఆయనకి ఎన్నో సమస్యలు వచ్చాయి. ఇక నేను యేసుక్రీస్తుని గురించి బోధించను, ఆయన పేరు ఎత్తను, నేను ఆయన పేరు ఎత్తుతున్నప్పుడంతా అనవసరమైనటువంటి నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, తల వెంట్రుకల కంటే శత్రువులు ఎక్కువయ్యారు అని చెప్పుకుంటున్నారు. కానీ వాక్యం ఏమంటుంది తెలుసా? చెప్పక నేను మానలేను అంటాడు. పూర్వం మీరు 40వ కీర్తన
9వ వచనములో కూడా గమనించండి. నీ నీతిని నా హృదయములో ఉంచుకోలేను, నీ సత్యమును నేను సర్వ సమాజములో ప్రచురపరుస్తాను. నా నోరు నేను మూసుకోను, నా పెదవులను నేను మూత వేయనేను. ఒక్కసారి ఆలోచించండి సేవకులరా, ఆ రోజుల్లో పితరులే సర్వ సమాజములో ఆ విధంగా వెల్లడి చేశారు. ఇర్మియా లాంటి భక్తులు వైరాగ్యంగా జీవించారు. అందుకని వాక్యం అంటుంది, నా సేవకుడు దాగి ఉండడు. ఈ రోజున మీ గ్రామంలో మీరు దాగి ఉన్నారా? మీ పట్టణంలో మీరు మరుగైపోయి ఉన్నారా? మిమ్మల్ని గురించిన ప్రస్తావన ప్రజల మధ్యలోనికి రావట్లేదా? ఒకప్పుడు మంచి సేవకులు అని చెప్పి ఇప్పుడు పూర్తిగా అడుగును పడిపోయారా? ఒక్కసారి వాక్యాలను ఆధారం చేసుకోండి. బోధిగంధముల వరకు నా దేవుడు మీ ఒక్కొక్కరిని సాక్షులుగా ఉంచునుగాక. చూడండి, 119వ కీర్తనలో ఒక మంచి మాట ఉందండి. 2 మాటలు చెప్పి ముగిస్తాను. 99వ వచనం, 119వ కీర్తన 99వ వచనం. ఇక్కడ ఏమని రాయబడిందంటే, నా బోధకుల కంటే విశేషమైన జ్ఞానము నాకు కలదు. నేను చదివించే ప్రతి చోట బోధకుడు, బోధకులు, బోధకుడు, బోధకులు అనే పదాలు ఉంటాయి. ఓ మంచి బోధకుడు. బైబిల్లో చాలా ఉన్నాయండి. అబద్ధ బోధకులు ఉన్నారు, మనుషుల ఇష్టాల ప్రకారంగా అనుకూలంగా నడిపించబడినటువంటి బోధకులు ఉన్నారు. కొంచెం గమనించండి. అయితే సహజంగా మొదటి ఒక మాట అంటారు, గురువుకు మించిన శిష్యుడని. ఇక్కడ చూడండి, నా బోధకుల కంటే నాకు విశేషమైన జ్ఞానము కలదు. ఒక బోధకునికి విశేషమైన జ్ఞానం కావాలి. మరోసారి చెప్తున్నా, ఒక బోధకుడే జ్ఞానవంతుడిగా లేకపోతే ఎలా? దీన్ని పౌలు గారు ఇలా తర్జుమా చేశారు. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పారు. చూడండి, ఏ విధము చేతనైనా సమస్త విధములైన జ్ఞానముతో మానక మీకు బుద్ధి చెప్పుచు మిమ్మల్ని అందరినీ సంపూర్ణులుగా చేసి యేసుక్రీస్తు ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలని అనే పదం ఉపయోగించారు. ఇక్కడ అంటాడు, సమస్త విధములైన జ్ఞానం. నా ప్రియమైన సహోదరులారా, ఒక సేవకునికి సమస్త విధములైన జ్ఞానం ఉండాలి. ఎప్పుడు చూడండి, కొంతమంది ఒక కోవలోనే వెళ్తుంటారు. ఓత పదంలాగా ఎప్పుడు చూడండి అదే ప్రార్థన చేస్తుంటారు, అదే విధంగా ఆలోచన చేస్తుంటారు. ఎప్పుడు చూడండి వారి పెదవుల మీద వచ్చే మాటలు కూడా ఎప్పుడు రెడ్యూన్గా వచ్చే మాటలే దొర్లుతూ ఉంటాయి. అప్డేట్ ఎవరు? ఎందుకు మనకు సమస్త విధములైన జ్ఞానం కావాలి? సాతాను ఒక సేవకుణ్ణి లేక సంఘాన్ని నానా విధములైనటువంటి అగ్ని బాణముల చేత పడగొట్టాలని చూస్తాడు. అందుకే దుష్టుడు వేసే అగ్ని బాణములు అని ఉంది. ఏ యాంగిల్లో వస్తాడో, ఏ కోణములో వస్తాడో అర్థం కాదు. శత్రువులు పూర్వము పితరుల చరిత్రలో ఏమండి రకరకాలుగా ప్లాన్ చేసుకొని వస్తూ ఉంటారు. వారు ప్లాన్ చేసుకొని వస్తున్నప్పుడంతా దావీదు అడుగుతూ ఉంటారు దేవుణ్ణి, నన్ను
యుద్ధానికి వెళ్ళమంటారా? ఆ చోటికి వెళ్ళమంటారా? అప్పుడు దేవుడు చెప్తా ఉండేవారు, శత్రువు ప్లాన్ మార్చాడు, వారు ఇంకొక చోటుగా వస్తున్నారు, ఆ వైపుగా వస్తున్నారు కనుక మీరు ఈ విధంగా వెళ్ళండి. ఎప్పుడు ఒక సేవకుడు రెన్యూవల్ అవుతూ ఉన్నారు, అప్డేట్ అవుతూ ఉన్నారు. ఈ సంగతి తెలియక చాలామంది ఏమండి పిల్లి అనుకుంటా ఉంటుందట, కళ్ళు మూసుకొని పాలు త్రాగుతూ ఉన్నాను, నన్ను ఎవరూ చూడరులే అనుకుంటుందట. సేవకుడు ఈ విధంగా ఉండే దెబ్బతింటండి, సంఘాల్లో సోక్షం పోతుంది. నిప్పుకోడు ఉంది, గోడకు అంత బెజ్జం కనపడితే తల వరకు దూర్చిద్దట, దేవుడి దయ వల్ల నేను దాక్కున్నానులే అనుకుంటుందట. జ్ఞానం లేనిది, వివేచన లేని సేవకులు. ప్రవక్త చెప్తారు దేవుని మాట, నాకిష్టమైన కాపురులు నేను నియమిస్తున్నాను, వారి జ్ఞానముతో వివేకముతో మిమ్మల్ని నడిపిస్తారు, సమస్త విధములైన జ్ఞానముతో ఒక సేవకుడు నడిపించబడాలి. బోధకుడు అంటేనే విశేషమైన జ్ఞానము గలవాడు. నా ప్రియమైన సహోదరులారా, మీకు ఒక మాట చెప్తాను, గమనించాలి చాలా జాగ్రత్తగా. బైబిల్లో ఉన్న ఒక విషయం ప్రకటన గ్రంథంలో మీరు గమనించండి, 4వ అధ్యాయంలో ఉంటుంది. ఎహెజ్కేలు గ్రంథంలో గమనించండి, 1వ అధ్యాయంలో ఉంటుంది. ఈ 2 అధ్యాయములలో 4 విధములైనటువంటి జంతువుల యొక్క రూపాలు కనపడతాయి. ఈ 4 విధములైనటువంటి జంతువుల రూపాలు కనపడతాయి. ఆ జంతువులకి బాగా వినండి, చుట్టూ కళ్ళు ఉన్నాయట. యేసన్న గారు ఎప్పుడు మాకు చెప్తా ఉండేవారు, సేవకునికి చుట్టూ కళ్ళు ఉండాలి. కొంతమందికి 2 కళ్ళు ఉన్నాయి, ఆ 2 కళ్ళే పని చేయట్లా. కళ్ళు అంటేనే కొంచెం గమనించండి, ఈ కనులు ఏమండి మనిషికి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని కలుగజేస్తాయి. ఒక సేవకుడు ఒంటి చుట్టూ కళ్ళు ఉండాలి, అన్ని వైపులా ఆలోచించాలి, అన్ని వైపులా ఏమండి శత్రువు ముట్టకుండా వారికి ఇచ్చినటువంటి దుర్గమును కాపాడుకోవాలి. అందుకే సేవకుడి గురించి రాయబడింది, నిన్ను గూర్చియు నీకు అప్పగించినటువంటి మందను గూర్చియు జాగ్రత్త పడు. పూర్వపు చరిత్రలో పితరులు ఎంతోమంది విశేషమైన జ్ఞానం పొందుకున్నారు, శ్రేష్టమైన జ్ఞానం పొందుకున్నారు. ఒక బోధకుడు విశేషమైన జ్ఞానము గలవాడు. అన్నిటినీ ప్రతి లేఖనమును ఎరిగి ఉండాలి అని ఒక మాట చెప్పాను. పాదముల దగ్గర కూర్చోవాలి, తగ్గింపు జీవితం అని చెప్పాను. మరుగై ఉండకూడదు, బూదిగంతములు సాక్షులుగా ఉండాలని చెప్పాను. విశేష జ్ఞానము గలవారిగా ఉండాలి అని చెప్పాను. చూడండి, ఒక మంచి మాట చెప్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు గమనించండి. యాకోబు అంటారు, బోధకులమైనటువంటి మనకు మరీ కఠినమైనటువంటి తీర్పు ఉన్నది అని గ్రహించి నడిపించబడండి అని చెప్పారు. గమనించాలి, బోధకులకు ఒక కఠినమైన తీర్పు ఉంది. బోధకులకట కఠినమైన తీర్పు ఉంది, ఒక కఠినమైన తీర్పు ఉన్నది అనే సంగతిని గమనించి ఆ విధంగా మెదులుకోవాలి. నేను ఒక బోధకుణ్ణి, ఒక కాపర్ని, నేను ఒక సేవకుణ్ణి, నేను ఏదంటే చేస్తాను, నా ఇష్టం అనకూడదు. మందను ఎలా మేపుతున్నారో కొంచెం గమనించాలి. బలహీనమైన వాటిల్ని బలపరుస్తున్నారు,
రోగముగా ఉన్న వాటిని స్వస్థపరుస్తున్నారు. ఏమండి, తప్పిపోయిన వాటిని వెతుకుతున్నారు, చెదిరిపోయిన వాటిని మరలా చేరదీస్తున్నారు. అదే సమయంలో కొంచెం క్రూవు పెట్టి ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులకి ఏమండి బుద్ధి చెప్పి సంఘములో అణిగి మణిగి ఉండటం నేర్పుతున్నారు లేదో కొంచెం గమనించండి. ఈ రోజున ఒకవేళ ఎవరు చెప్పేవారు లేకపోవచ్చు, కానీ కఠినమైన తీర్పు ఒకటి ఉంది. సేవకుడా, మందను ఎలా కాచుకుంటున్నావో, మంద అంటే యేసుక్రీస్తు స్వరక్తము చేత కడగబడిన సంఘం అది. యేసన్న గారు ఎప్పుడు చెప్తుంటారు, సంఘం అంటే ఏమిటి అనుకున్నారు? మండుచున్న అగ్ని కొరివి లాంటి వారు, నిప్పులు లాంటి వారు, నిప్పులను ఒడిలో పెట్టుకొని జీవిస్తున్నట్లుగా ఉండాలి సంఘ పాలన. సంఘస్థులతో ఆట కాదు, విచ్చలవిడితనం కాదు, వరుసవాయిలు తప్పొద్దు. యవనస్తులైన పిల్లలు ప్రార్థనా మందిరాలకు వస్తూ ఉంటే ఏలీ కుమారుల్లాగా ప్రవర్తించకూడదు. ఏలీ కుమారుల మీదకి ఏమండి శీఘ్రముగా వచ్చింది తీర్పు. బిలా మీదకి వచ్చింది తీర్పు, ఆఖాను మీదకి వచ్చింది తీర్పు, యోధా మీదకి వచ్చింది తీర్పు. సేవకులకు మరీ కఠినమైన తీర్పు ఉన్నదనే సంగతిని గమనించాలి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. 3 సందర్భాల్లో 3 విషయాలు వ్రాయబడి, దేవదూతల పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక అని వ్రాయబడింది. రెండవది, నోవహు కాలములో ఆ కాలమందు లోకమును దేవుడు విడిచిపెట్టక అని వ్రాయబడింది. లోతు కాలములో సొదొమ గొమొర్రా పట్టణాలను ఆయన విడిచిపెట్టక అని వ్రాయబడింది. ఈ 3 సందర్భాలు మీకు అర్థమైనయా? దేవదూతలను విడిచిపెట్టలేదు, నోవహు కాలంలో ఉన్న లోకాన్ని విడిచిపెట్టలేదు, సొదొమ గొమొర్రా పట్టణాలను విడిచిపెట్టలేదు. వారిని విడిచిపెట్టడు, నన్నైనా విడిచిపెట్టడు, ఈ మాటలు వినే బోధకులను ఎవరిని విడిచిపెట్టడు. కఠినమైన తీర్పు ఒకటి ఉంది, అది గమనించి మెదులుకోవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి బైబిల్లో. 2 రెఫరెన్స్లు ఇస్తాను, ముగిస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఇది 6వ విషయం నేను మీకు బోధించేది. యేసుక్రీస్తు అలా వెళ్తూ ఉంటే ఆయన్ని కొంతమంది వెంబడించారు. వెంబడించి మాట అంటారు, బోధకుడా నీ నివాస స్థలం ఎక్కడా అని అడిగారు. యేసు ప్రభు అంటారు, వచ్చి చూడండి, బోధకుని నివాసం. బోధకుని నివాసం ఎలా ఉండాలి? వచ్చి చూడండి అన్నారు. నన్ను బోధకుడు అని పిలిచారు. ఈ బోధకుని నివాసం వచ్చి చూడండి. ఎక్కడున్నారు? రాత్రి అయితే గెచ్చమనే తోటకెళ్ళి ఆ ఒలీవల కొండలో ఏమంటే ఎక్కడో రాయిని తలగలుగా చేసుకొని అలా నిద్రించేవారు, తలవాల్చేవారు. యేసుక్రీస్తుకి ఏమండి స్థలము లేదని ఆయన చెప్పాడు. నక్కలకు బొరియలోని ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడుకు తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఒక బోధకుని నివాసము ఎలా ఉండాలి? ఒక సామాన్యమైనదిగానే ఉండాలి. ఏమంటే విశాలవంతమైనటువంటి భవనాలుగా ఉండకూడదు. ఇలా అంటున్నానని మీరు ఏమనుకోవద్దు. కొన్ని చోట్లకి నేను వెళ్తే మందిరం కంటే కూడా వారు నివసించే బంగ్లాలు, భవనాలు చూస్తే అయ్యి బాబోయ్,
వింతగా ఉంటాయి. సొలొమోను రోజుల్లో కూడా అంతే. మందిరాన్ని కట్టిందేమో ఇన్ని సంవత్సరాలు, ఆయన నగరను కట్టిందేమో అన్ని సంవత్సరాలు. ఆయన నగరం కూడా ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ రోజున సేవకుల యొక్క నివాసాలు ఏమంటే చాలా సింపుల్గా ఉండలేదు. విశాలవంతమైనటువంటి రూమ్స్, లక్షల రూపాయల బెడ్లు, లక్షల రూపాయల పరుపులు, లక్షల రూపాయల కాటు, లక్షల రూపాయల చైర్సు, లక్షల కోట్ల రూపాయల సోఫాలు. విశాలవంతమైన జీవితం, లగ్జరీ. ఒక హోంమంత్రికి కూడా ఉండని రూములు, ఒక రాష్ట్రపతి భవనం కూడా ఉండనటువంటి ఏమండి అలంకారాలు. పూర్వం పితరులు ఆ విధంగా లేరు. ఆంధ్రప్రదేశ్లో సేవ చేసిన ఒక నిజమైన పెంతుకోస్తు సేవకులు కృష్ణానదిలో రేగడి మట్టి దీన్ని కడుపు నింపుకొని పెంతుకోస్తు బోధన బోధించారు ఆ రోజుల్లో ఐపీసీ వాళ్ళు. ఒకే జత బట్టలు ఏటి ఒడ్డును కూర్చొని వాటిని ఉతుక్కొని ఆరబెట్టుకొని మరలా ప్రొద్దున్నే అదే బట్టలు ధరించుకొని ఏమండి సువార్త చేశారు. సాధు సుందర్ సింగర్ గారు ఏ విధంగా తిరిగారు, భగత్ సింగ్ గారు ఎలా సేవ చేశారు, బైబిల్ మిషన్ దేవదాస్ గారు ఎలా సేవ చేశారు, డబ్బుని చేతితో కూడా పట్టుకోకుండా వారు సేవ చేశారు. దైవజన్ లేసన్న గారు ఏ విధంగా ఒక అపోస్తుల సేవ చేసుకుంటూ వెళ్ళారు. వారి నివాసాలు ఎలా ఉన్నాయి ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదు. దావీదు మదన పడ్డాడు, ఒక రోజున సిగ్గుపడ్డాడు. ఎందుకు ఆయనకి అసహ్యం అనిపించింది. నిబంధన మందసం డేరాల్లో ఉంటే నేనేమిటి సరంబి వేసిన గృహంలో ఉన్నానని సిగ్గుపడ్డాడు. సిగ్గుపడి లేదు లేదు నా దేవుని మందిరం బాగుండాలి, నా దేవుని మందిరం బాగుండాలని నా కనులకు నిద్ర రానివ్వను, నా రెప్పలు పన్నయ్యను, నేను పొరుండే మంచం ఎక్కను, లేదు లేదని ఏమండి ఆయనకున్న తపన. ఈరోజు ప్రార్థన మందిరాల కంటే కూడా శృంగారముగా అందముగా అలంకరించుకొని కోట్ల రూపాయలు వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతున్నారు. విశ్వాసులు ఇచ్చే కానుకలు కదా అవి. రక్తం సేవకులు చాలా జాగ్రత్తగా విన్నారు. అందుకే ఇది ప్రత్యేకంగా సేవకులకు చెప్పే సందేశం. ఒక బోధకుని నివాసం ఎలా ఉండాలి కొంచెం గమనించాలి. పూర్వం ఎలా నివసించారు సేవకులు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుని వెళ్ళలేము. అకస్మాత్తుగా మరణాలు వస్తున్నాయి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నిస్వార్థంగా కష్టపడటం, నిస్వార్థంగా దేవుడిచ్చిన డబ్బుల్ని సేవలో వినియోగపరచడం, బ్రతికినంతకాలం సంఘ క్షేమం కొరకు, ప్రజాక్షేమం కొరకు ప్రయాసపడటం, ప్రాహులాడటం, ఇదే ఉండాలి మనస్సులో. ఇంకో మాట కూడా ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనం, ఇది 7వ విషయం. యేసు ప్రభు అలా సుంకర్ల మధ్యలో, పాపుల మధ్యలో వెళ్ళి భోజనానికి కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఈ పరిసయ్యులు, సదుకీయులు అందరూ వచ్చి అంటారు, మీ బోధకుడు పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు ఏమిటి, సుంకర్లతో కూర్చొని భోజనం చేస్తున్నారు ఏమిటి? ఏమండి, ఒక బోధకుని యొక్క భోజనం ఎలా ఉండాలి?
నేను అనకూడదు. కొంతమంది తిండి దగ్గర వెలితి పడతా ఉంటారు, తిండిపోతులు. సేవకులారా, ఈరోజు సేవకులు చెప్తున్నాను, సేవకుడు ఏదైనా ఒక విశ్వాస ఇంటికి వెళ్ళినప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు ఒక పద్ధతిగా తినటం, తగినంత తినటం, తిండిపోతనాన్ని అగపరుచుకోవటం, జాగ్రత్తగా ఉండాలి. ఒకరిని అనకూడదు. టీ త్రాగుతున్నా కానీ ఆ త్రాగుతూ ఉంటే జుర్రుకున్నట్టుగా శబ్దం రావాలి, 10 మందికి కనపడాలి. అన్నం తింటున్నా కొంతమంది, నేను చాలామంది సేవకులు చెప్పా, టీ త్రాగేటప్పుడు 10 మందికి కనపడుతుంటుంది అని లాగుతుంటారు. ఏంటి అర్థమై సాగదు. కానీ సేవకులు రా బాబు, అలా ఉండబోకరా అంటా నేను. ఒక్కొక్కరు కలుపుతుంటే వద్దులే నేను చెప్పకూడదు. ఏసన్న గారు చెప్తుంటారు, కంకరు, ఇసుక, సిమెంటు మొత్తం వేసేట పారతో కలిపినట్టేనట. నేను ఎప్పుడు చెప్తాను, ఈ గీతలో నేను కలుపుకుంటున్నా తిన్నది ఈ గీత దాటకూడదు, ఈ మొదటి గీత దాటకూడదు. చాలా మంది మళ్ళీ పెట్టుకొని దాన్ని నేను ఎందుకంట కక్కురితి ఎందుకు? అసలు యెషయా ప్రవచన గ్రంథంలోనండి సేవకులకు రాయబడింది, నా సేవకులు మోగ కుక్కలు అన్నారు. మోగ కుక్కలు తిండికి ఆతురత పడతాయి అంట. కుక్కలు తిని 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 శుభ్రంగా పడుకోండి అంట. మోగ కుక్కలు, మొరగని కుక్కలు, ఇవన్నీ నేను చెప్తే బాధపడతారు మీరు, కానీ లేఖనాల్లో ఉన్న విషయాలేవి. కాపర్లో మోగ కుక్కలు ఏమిటి? కాపర్లు ఏమండి తిండికి ఆతురపడుతున్నారు, కుక్కల్లాగా అంటారు. కొన్ని చోట్ల చూడండి, సభలు పెట్టుకుంటే తిని దగ్గర గొడవలు, భోజనం దగ్గర గొడవలు, నాకు ఎగ్గేయలేదు, ఎగ్గేయలేదు. ఈ గొడవలు భయంకరంగా. మందిర ప్రతిష్ట పెట్టుకున్నారట, బాగా జరిగింది, తినే దగ్గర వచ్చింది, బేషన్లతో కొట్లాడుకున్నారు, గంటలతో కొట్లాడుకున్నారు. సిగ్గు ఈ చెప్పుకోవటానికి. ఈ సేవకులకు చెప్పే సందేశం కనుక కొంచెం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను చాలామంది చెప్తాను, తిండిపోతులు అయితే బాబు మీరు శుభ్రంగా కొనుక్కోండి, ఇంటికి తీసుకెళ్ళండి, శుభ్రంగా తినండి, కిటికీలు మోయండి, తలుపులు మోయండి, వాసన కూడా బయటికి రాకుండా తినండి. అంతేగాని ఒక లెగ్గు పట్టుకొని తిన్నట్టుగా ఫోటోలు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయబాకండి. బైబిల్లో ఊరికే రాయబడలేదు, నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొని లేఖనాలు చెప్తుంది. తిండి మనిషిని మత్తు స్థాయికి తీసుకుని వెళ్తుంది. ప్రభు రాకడ సమయంలో అలాంటి సేవకుడు ఎత్తబడలేడు. తిని త్రాగి తోటి దాసుల్ని కొడతా ఉన్నాడట యజమానుడు వచ్చేసరికి. అలాంటి వ్యక్తులకి అనేక దెబ్బలు కలుగుతాయని సేవకుల గురించే యేసు ప్రభు బోధించింది. పౌలు గారు కూడా అందుకే చూడండి, నేను శాకాహారమే తింటున్నాను అన్నాడు. ఏమి ఆ మాంసం దగ్గర నుంచి నా సహోదరుడికి కొంచెం అభ్యంతరాలు కలుగుతున్నాయి, అందుకని ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి శాకాహారమే తింటున్నాను అంటాడు. ఇతరులకి అభ్యంతరం ఎందుకు కలుగజేయాలి అంటాడు. ఇవి బోధకుని యొక్క లక్షణాలు. అబద్ధ బోధకులు ఉన్నారు, మనుషులకు అనుకూలమైన బోధకులు ఉన్నారు. అలా కాదండి. ఒక బోధకునిగా దేవుడు ఎందుకు నియమించారంటే, మొదటి మాట, బోధకుడు అన్నిటినీ ప్రతి లేఖనాన్ని ఎరిగి ఉండాలి. రెండవది, పాదాల దగ్గర కూర్చొని తగ్గింపు ఉండాలి. మూడవది, బూదిగంతముల వరకు సాక్షిగా ఉండాలి, మరుగై ఉండకూడదు. విశేషమైన సమస్త విధములైన జ్ఞానవంతులుగా ఉండాలి. కఠినమైన తీర్పు ఉందని జాగ్రత్తగా మెదులుకోవాలి. నివాస స్థలం సామాన్యంగానే ఉండాలి, సింపుల్గానే ఉండాలి. ఏమండి, తిండిపోతులుగా ఉండకూడదు బోధకుడు. ఈ 7 విషయాలు సేవకులుగా నా జీవితానికి, మీ జీవితానికి, విశ్వాసులు కూడా విని మా బోధకుడు ఎలా ఉన్నాడని తెలుసుకోవటానికి ఇవన్నీ సేవా పరిచర్య ఉపయోగకరముగా మార్చబడునుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపను బట్టి ఆయా సమయాలలో ఇలాంటి మాటలు మీరు ఇస్తున్నారు.
ఈ శుభవేళ ఇప్పటి వరకు సేవకుని యొక్క నియామకం ఒక బోధకునిగా మీరు నియమించారని, ఆ బోధకులకు ఉండవలసినటువంటి చక్కని సుగుణాలు, ఈ లక్షణాలు ఏమై ఉన్నాయో 7 విషయాలు మీరు బోధించినందుకు స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఒక్కొక్క విషయాన్ని మీరు వివరించారు. ఈ మాటలు కూడా మీ సేవకులు, విశ్వాసులు చాలామంది వింటున్నారు. వాటి ప్రకారముగా నడుచుకోవటానికి మీరు కృపను గురించండి. సేవకులు తమ్మును తాము జాగ్రత్త పరుచుకొని తమను వెంబడిస్తున్నటువంటి వారిని కూడా మీ మహిమగల రాకడకు, రాజ్యానికి సిద్ధపరుచున్నట్లు సహాయం చేయండి. బోధకుడు ప్రతి లేఖనమును ఎరిగి ఉండాలని, పాదాల దగ్గర కూర్చునే తగ్గింపు జీవితం ఉండాలని, బూదిగంతముల వరకు మిమ్మల్ని గూర్చిన సాక్షిగా ఉండాలని, సమస్త విధములైన జ్ఞానవంతులుగా మారాలని, కఠినమైన తీర్పు ఉన్నదని జాగ్రత్త పడాలని, సామాన్యమైన నివాస స్థలాలుగానే ఉండాలని ప్రభువా, అలాగే తిండిపోతనంతో మత్తు స్థాయికి దిగజారిపోకూడదని ఎన్నో కోణాల్లో మీరు వివరించారు. ఈ ప్రకారంగా ప్రతి సేవకుడు, ప్రతి సంఘము నడిపించబడినట్లు సహాయం చేసి ఈ మాటల యొక్క ప్రతిఫలాలు ప్రతి ఒక్కరూ అనుభవించున్నట్లు కృప చూపండి. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.